హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే పాలక్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 2 కట్టలు పాలకూర, 3 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ బటర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పచ్చిమిరపకాయలు 7, బిర్యానీ ఆకులు 2, 4 యాలకులు, 2 స్టార్ అనైస్, 10 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, ఉడికించి చల్లారబెట్టిన రైస్ 3 కప్పులు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి. ఇప్పుడు అందులోనే పాలకూరను వేసి బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికిన పాలకూరని ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులోనే జీలకర్ర, అలాగే హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అవన్నీ బాగా వేగిన తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ రైస్ చాలా హెల్దీ అండి. అలాగే చిన్నపిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇప్పుడు పాలకూర పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత అందులో 1 స్పూన్ బటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 to 10 minutes ఉంచండి. సిమ్లో పెట్టి ఉంచండి. అలా పెట్టడం వల్ల మనకి రైస్కి మొత్తం ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి. ఈ రెసిపీ చాలా హెల్దీ అండి. ఎందుకంటే పిల్లలు ఆకుకూరలు తినరు కదండి, ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైస్ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.